బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సంబరాలు కూడా అంబరానంటున్న నేపథ్యంలో తెలంగాణలోని 119 నియోజకవర్గాల నుండి కూడా ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వివిధ రూపాల్లో వస్తున్నారు. ప్రస్తుతానికి సూర్యాపేట నియోజకవర్గం నుండి కూడా ఇక్కడ ఎడ్ల బండ్లు సైకిల్ ర్యాలీలు కూడా విపరీతంగా వస్తున్నటువంటి నేపథ్యం నిన్నటి నుండి కూడా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎడ్ల బండ్ల రూపంలో వచ్చేటువంటి కార్యకర్తలు కూడా ఒక వ్యయ ప్రయాసాలు కోర్చినప్పటికీ కూడా కేసీఆర్ను చూడాలి, మాట్లాడాలి, కేసీఆర్ చెప్పిన మాటలు వినాలన్నటువంటి ఒక సంబరాలు కూడా వాళ్ళు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అలాగే ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణానికి గత కొద్ది రోజుల వాతావరణానికి చాలా తేడాలు కనిపిస్తున్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఎట్లాంటి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఈ రజతోత్సవ సంబరాల వేళ కనిపిస్తుంది మీకు? వాస్తవానికి ఇది బీఆర్ఎస్ పార్టీ నిర్వహించుకుంటున్న సభ. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది. అయినా తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు, తెలంగాణ వస్తే ఏ మార్పు వస్తుందని చెప్పి ప్రజలు భావించి కేసీఆర్ వెంట నడిచిండ్రో ఆ మార్పును కూడా కేసీఆర్ చూపించిండ్రు. 10 ఏళ్లలోనే ఏ నీళ్లు నిధులు నియామకాల కొరకైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో దాంట్లో ప్రతిదీ కూడా వాస్తవం చెప్పి చూపించిండు కేసీఆర్. దండగా అని చెప్పి సమైక్య పాలకులు చెప్పిన వ్యవసాయాన్ని ఒక పండగలాగా చేసి అద్భుతంగా మొత్తం భారతదేశానికి ఒక ఆదర్శంగా ఉండే పద్ధతిలో కూడా చేసిండ్రు. అట్లా చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ రజతోత్సవం చేసుకోవడం అనేది ఆ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన అంశమే అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఇవాళ ఇది మా అందరి పార్టీ, మా అందరి బతుకుల్లో వెలుగులు నింపిన పార్టీ, మా బతుకుల్లో వెలుగులు నింపిన జెండా, మా బ్రతుకులను చీకట్ల నుంచి బయటపడేసిన నాయకుడు కేసీఆర్ అన్న భావన ఇవాళ ప్రజల్లో అందరిలో ఉంది. కాబట్టే ఏ రాజకీయ పార్టీ సభకు రానటువంటి ఒక ఉత్సాహకరమైన వాతావరణం, ఒక పండగ వాతావరణం ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అది గులాబీ జెండాకు వచ్చింది. అది కేసీఆర్కు మాత్రమే సాధ్యమైంది, ఇంకొకరితో కూడా కాదు. ఇదంతా 25 ఏళ్ళ అనుభవం, ఈ రాష్ట్ర ప్రజల అనుభవం. వాటన్నిటికీ సమాహారంగానే ఇవాళ ఈ సభ పట్ల ప్రజల్లో వస్తున్న ఉత్సాహం ఒక జాతరలాగా, ఒక పండుగలాగా జరుగుతున్నది అంటే కారణం ఈ 25 ఏళ్ళ కేసీఆర్ కృషి. సార్, 25 ఏళ్ళ రజతోత్సవ సభలో అనేక వ్యవస్థలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీగా మారింది. రాజకీయ పార్టీగా 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చింది. ఇప్పుడు రజతోత్సవ సంబరాలు జరుపుకుంటున్నటువంటి తర్వాత ఇప్పుడు ఈ రజతోత్సవ సభల్ని ఏ విధంగా అభివర్ణించవచ్చు సార్? ఈ గతంలో జరిగినటువంటి పరిణామాలకు రాబోయే భవిష్యత్తుకి ఒక వారధిగా ఈ రజతోత్సవ సభలు ఉండబోతున్నాయి అనుకోవచ్చా? వాస్తవానికి 25 ఏళ్ళు వచ్చినప్పుడే రజతోత్సవ సభ చేసుకోవాలి ఎవరైనా సరే. ఆ రకంగా ఈ 20 సంవత్సరాల చరిత్రను ఒకసారి పునరావృతం చేసుకొని ఇప్పుడు ఈ ఏడాది కాలంగా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, మళ్ళీ ఎటువంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి, ఏ రకంగా మళ్ళీ 2014 కంటే ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉండేనో మళ్ళీ అన్ని రంగాలు, అది వ్యవసాయ రంగమా, అది విద్యారంగమా, అది వైద్య రంగమా, ఇది అదని లేకుండా ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ ఎట్లా తిరోగమనం పోతున్నాయో ఇవన్నీ చూస్తున్న సందర్భంలో జరుగుతున్న సభ. కాబట్టి ఈ సభకు కొంత ప్రత్యేకత కనబడుతున్నమాట వాస్తవం. ఇది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తన సభగా చేసుకున్న ప్రజలందరూ కూడా దీన్ని ఒక ప్రభుత్వ వ్యతిరేక సభలాగా మొన్న 2023లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినారో వారందరూ కూడా ఈ సభకు హాజరై మేము అక్కడ తప్పు చేసినామనే విషయాన్ని చెప్పాలి, ఆ ఎలకతుర్తి మట్టిని ముట్టుకొని రావాలి, మేము చేసిన పొరపాటును సరి చేసుకోవాలి అన్న భావన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కనబడుతుంది. ఇది ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసనగా జరుగుతున్న సభలాగా కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో జరుగుతున్న సభ కాబట్టి కొంత దాని నుంచి ప్రజలు ఆశిస్తారు. దానికి తగ్గ పద్ధతుల్లోనే కేసీఆర్ గారి ఉపన్యాసం కూడా ఉండబోతుంది. ఓకే, ఇప్పటి వరకు బీఆర్ఎస్ సభ అనుకున్నటువంటి జనం అంతా ఇది మన సభ అన్నటువంటి ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది అంటున్నారు. ఈ రజతోత్సవ సభ కాదు, ఒక సమరశంఖం పూరించే సభగా దీన్ని అభివర్ణిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలే కాకుండా తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి ఆ పరిస్థితులు కనిపిస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 119 నియోజకవర్గాల నుంచి వస్తున్నటువంటి జనమే ఇందుకు సాక్ష్యంగా అంటున్నారు. ఇది సభ కాదు, సమరశంకరం పూరించే సభగా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హనుమకొండ జిల్లా ఎలకతిర్తి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.